కరెక్ట్. ఇవాళ రేపు మనం చూస్తా ఉంటే మెడికల్ బిల్స్ అసలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎందుకు ఆకాశాన్ని అంటున్నాయి అంటే నిజంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండియాలో చాలా పెరిగిపోయింది. దీనికి కారణం ఏంటంటే ల్యాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ రీజన్. అయితే ఈ టాపిక్ అంతా ఎందుకు చెప్తా ఉన్నాను ప్రజలారా అంటే మన హెల్త్ను కాపాడుకోవాల్సిన అవసరాలు బాగా ఎక్కువన్నాయి. మనకు పైసలున్నా కూడా ఆన్సర్ ఒకటే ఉంటుంది. ఈ ఇంజక్షన్లు పొడుచుకుంటూ నిజంగా పెయిన్ఫుల్ ప్రాసెస్ చెప్తున్నాను కదా. రోజు ఎంతోమంది పేషెంట్లను చూస్తూ ఉంటాం కదా, చిన్న చిన్న ప్రొసీజర్స్ అవి ఇవి అన్నీ కూడాను. ఏ చిన్న ప్రొసీజర్ చేసినా కూడా పేషెంట్కి పెయినే ఉంటుందండి. ఒకటే మాట, ఏ చిన్న ప్రొసీజర్ అని చిన్న ఐవీ ఇంజెక్షన్ ఇచ్చినా, మామూలుగా మసిల్ ఐఎం ఇంజెక్షన్స్ ఇచ్చినా, ఏవి ఇచ్చినా కూడా పేషెంట్కు నిజంగా పెయినే ఉంటుంది. చాలా మంది అసలు మగవాళ్ళు అయితే ఇంకెక్కువ భయపడతారు ఆడవాళ్ళకంటే. చూస్తూ ఉంటాను కదా, మగవాళ్ళకి ఇంజెక్షన్ అంటే ఎక్కువ భయం, ఆడవాళ్ళు ఇంకా కొంచెం ధైర్యంగా తీసుకుంటారు. సో ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, అయితే ఇక్కడ ఏంటంటే ప్రజలారా, మనం డయట్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉందంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ గట్. అంటే మన ఇంటెస్టైన్ నుంచే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం కానీ మంచిగా అవ్వడం కానీ ఉంటుంది. ఎందుకు ఇది చెప్తా ఉన్నాను అంటే మీకు కంపారిజన్లో రైస్ విత్ మిల్లెట్స్ అని నేను రాసుకొచ్చిన వాళ్ళ టాపిక్. రైస్ వల్ల లాభమా నష్టమా అంటే రైస్ తోటి ఎంత లాభం ఎంత నష్టం అనేది ఇంకా మిగతా మిల్లెట్స్ తోటి కంపేర్ చేస్తా ఉంటే చూపిస్తాను. ఇటు చూడండి, చాలా మంచి వీడియో ఇది. ఎందుకంటే హెల్త్ రిలేటెడ్ టాపిక్, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ కానీ, రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, అట్లాగే కొంత వీక్గా మసిల్స్ కొంత వీక్గా ఉన్న వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా ఈ మిల్లెట్స్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో ఐ వాంట్ టు షో యూ ఆల్ దట్ టుడే, రైట్? ఇటు ఒకసారి చూడండి. సో దిస్ ఈస్ అ కంపారిజన్ బిట్వీన్ రైస్ అండ్ ఫాక్స్ మిల్లెట్స్, పర్ల్ మిల్లెట్స్ అండ్ ఫింగర్ మిల్లెట్స్. ఇవి పెన్ను తీసుకుంటాను. యా, ఇప్పుడు మనం రైస్ అంటే బియ్యము, ఇంకో ఫాక్స్ మిల్లెట్ అంటే కొర్రలు అనమాట. ఇంకా పోల్ మిల్లెట్ అంటే సజ్జలు, ఫింగర్ మిల్లెట్ అంటే రాగులు. సో వీటన్నిట్లల్లా ఇది ఒకసారి చూడండి, అన్ని సేమ్ లెవెల్ ఆఫ్ క్యాలరీస్, ఇవన్నీ కూడా సేమ్ క్యాలరీస్ ఇస్తున్నాయి. ఏదో 110, 120, 119, 120. సో ఇవన్నీ ఆల్మోస్ట్ సేమ్ లెవెల్లో ఉన్నాయి. మరి సేమ్ ఎనర్జీ ఇచ్చినప్పుడు మళ్ళీ ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఇంకొకసారి చూడండి, ప్రోటీన్స్ కూడా ఇవన్నీ ఆల్మోస్ట్ ఇది 2.7 అంటే 3.5, 3.5, 3.9. కొంత ప్రోటీన్స్ వీటిలలో కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. ఓకే, దిస్ ఇస్ వన్ గుడ్ థింగ్. తర్వాత కార్బోహైడ్రేట్స్ కనుక చూస్తే మళ్ళీ ఇవి కొంత రైస్లో కొంత ఎక్కువ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ మిగతా 23, 23, 25. సో కొంత తక్కువ ఉన్నాయి. ఫైబర్ చూస్తే ఫైబర్ మాత్రం ఈ మిల్లెట్స్లో చాలా ఎక్కువ ఉంది. ఇది 0.4 అయితే 1.6, 1.2, 2.7. ఇది చూడండి, ఫింగర్ మిల్లెట్లో అంటే రాగులలో హై ఫైబర్ ఉంది, చాలా మంచిది అనమాట. ఎందుకు ఇంత మంచిది అంటున్నాను అంటే దానివల్ల, ఫైబర్ వల్ల మంచి డైజెషన్ మంచిగా ఉంటుంది. ఎక్కడెక్కడైతే ఏమేమి అబ్జార్ప్షన్లు ఉండాలో అది ప్రాపర్ పద్ధతుల్లో జరుగుతూ ఉంటుంది. మనకు మూమెంట్స్ కూడా, బోవెల్ మూమెంట్స్ కూడా మంచిగా ఉంటాయి అనమాట, రైట్? నెక్స్ట్, అట్లాగే మనం ఇక్కడ చూసుకుందాము. ఇగో ఈ మినరల్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో రైస్లో అసలు ఐరన్ లేనే లేదు. అంటే మనకు రక్తహీనత చాలా మందికి ఉంటుంది, ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ. ఇగో వీళ్ళు ఇదేంటి ఫాక్స్ మిల్లెట్, తర్వాత పోల్ మిల్లెట్, తర్వాత ఫింగర్ మిల్లెట్, వీటన్నిటిల్లో 2.8, 2.1, 2.3 అంటే హైయెస్ట్ లెవెల్లో ఉంది ఇది, రైట్? ఇక్కడ 0.2 ఉంది. అయితే ఈ టాపిక్ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే చూడండి, చాలా మందికి అంటే ఫర్టైల్ ఏజ్ గ్రూప్స్, లెట్స్ సే 15 నుంచి 45 వరకు తీసుకుంటే వాళ్ళు ఎక్కువ మందికి రక్తహీనత ఉండే అవకాశాలు చాలా మందికి ఉంటుంది. ఎందుకు అంటే ఎవ్రీ మంత్ ఉమెన్కి ఎస్పెషల్లీ ఎక్కువ బ్లీడ్ అవుతూ ఉంటారు కాబట్టి, వాళ్ళకు రక్తం పోతూ ఉంటుంది కాబట్టి, ఇంకా కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి కాబట్టి ఎక్కువ బ్లీడ్ అవుతారు వాళ్ళు. ఎక్కువ బ్లీడ్ అవుతున్నప్పుడు మరి ఇప్పుడు అయర్న్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ వస్తుంది, బాగా ఇబ్బందిగా వస్తూ ఉంటుంది అనమాట కాన్స్టిపేషన్. అందుకని వాళ్ళు ఇష్టపడరు చాలామంది కూడా. దానికోసం కొత్త కొత్త మందులు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. కానీ ఇవన్నిటికీ న్యాచురల్ రెమెడీ ఉందనుకోండి, అది చాలా సంతోషమైన వార్త కదా. సో మనము ఇంకా న్యాచురల్ రెమెడీ అంటే ఏంటంటే, ఇప్పుడు అయర్న్ తక్కువ ఉందనుకోండి, ఎట్లుంటుందంటే అయర్న్ డిపెండింగ్ అపాన్ ద లెవెల్ ఆఫ్ అయర్న్, మనకు బ్లడ్లో హిమోగ్లోబిన్ బట్టి, ఆయన్ని బట్టి మనకు దానికి ట్రీట్మెంట్ ఉంటాయి. ఫస్ట్ కొంత టాబ్లెట్స్ తోటి స్టార్ట్ చేస్తాము, తగ్గిపోతుంది అనుకుంటే, లేకుంటే ఇంకా ఇంజెక్షన్స్ పెట్టాల్సి వస్తుంది. ఇంకా కూడా తక్కువ, అంతకంటే తక్కువ ఉంది అంటే ఈ ఏకంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఫస్ట్ టాబ్లెట్స్ ఇచ్చినాం అనుకోండి, దాంతో కాన్స్టిపేషన్ ఎక్కువ మందికి వస్తూ ఉంటుంది, అది ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి దానికన్నా కూడా ఈ మిల్లెట్స్ మనం ట్రై చేస్తే దిస్ కుడ్ హెల్ప్ దెమ్ ఎ లాట్, రైట్? ఇది పాయింట్ నెంబర్ 1. ఇంకా కొంత చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మెగ్నీషియం చూడండి. మెగ్నీషియం ఇక్కడ ఒక రైస్లో 12 మిల్లీగ్రామ్స్ ఉంది, ఫాక్స్ మిల్లెట్లో 31 ఉంది, తర్వాత పోల్ మిల్లెట్లో 114 అండ్ ఫింగర్ మిల్లెట్లో 137. ఇది చాలా హై ఉంది. ఇది ఒకసారి చూడండి, 114 అండ్ 137 అంటే దీస్ ఆర్ ఎనర్జీ బూస్టర్స్. ఇది ఎందుకు ఎనర్జీ బూస్టర్స్ అంటున్నాను అంటే ఈ మెగ్నీషియం అనేది ఆల్మోస్ట్ ఒక
300 అంటే ఎంజైమ్స్ ఉంటాయి కదా, ఎంజైమ్స్కి క్యాటలిస్ట్ లాగా పనిచేస్తుంది బాడీలో. 300 ఎంజైమ్స్, దట్స్ లైక్ అ లాట్ యాక్చువల్లీ. అంటే ఇది బాడీలో అబ్జర్వ్ అవుతున్నాక ఒక 2-3 వారాలలో అసలు చాలా మంచి తేడాలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే దిస్ ఎనర్జీ బూస్టర్ లైక్ ఐ మీన్ ఈ ఎంజైమ్స్ అంటే క్యాటలిస్ట్ అంటే ఏంటంటే కొంత ఫాస్ట్గా జరగడం అనమాట. ఇప్పుడు లెట్సే మనం హైదరాబాద్ నుంచి కరీంనగర్ అట్లా లేకుంటే నిజామాబాద్ లేకుంటే ఇంకా వరంగల్ పోతున్నాం మనం, రైట్? మనం నడుచుకుంటూ పోతే మనకు టైం పడుతుంది. అదే బస్సులో పోతే ఫాస్ట్ కదా. సో దట్ బస్ ఈజ్ కాల్డ్ అస్ క్యాటలిస్ట్ ఇక్కడ. సో అట్లాగే ఈ ఎంజైమ్స్ ఏంటంటే ఎట్లయినా పనిచేస్తూ ఉంటాయి, కానీ ఫాస్ట్గా పనిచేసే ప్రాసెస్ని ఆ క్యాటలిస్ట్లు అంటాం. సో అది మెగ్నీషియం చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇట్స్ లైక్ ఎ బస్ టు మేక్ థింగ్స్ మచ్ ఫాస్టర్, రైట్? అట్లా పనిచేస్తుంది కాబట్టి ఒక 1-2 వీక్స్లో 2-3 వీక్స్లో మనకు బాడీలో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఆ ఎనర్జీ బూస్టర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ గుడ్. సో మిల్లెట్స్ హ్యాస్ అ లాట్ ఆఫ్ magnesium which is good enough for any individual to get that kind of energy, right? తర్వాత ఇంకో కొంచెం చూపిస్తాను చూడండి. మనం కాల్షియం చూద్దాం. కాల్షియం చూస్తే మనకు రైస్లో చాలా తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? జస్ట్ ఒక 10 మిల్లీగ్రామ్స్ ఉంది, రైట్? ఇక ఇక్కడ ఫాక్స్ మిల్లెట్లో 13 మిల్లీగ్రామ్స్ ఉంది. అదే పోల్ మిల్లెట్లోనేమో 42 ఉంది చూడండి. ఇట్స్ లైక్ హై, రైట్? ఇంకా అదే ఫింగర్ మిల్లెట్లో 344. సో దిస్ ఇస్ సో గుడ్. 344 అంటే ఇక బోన్స్కి అయితే మస్తు పనిచేస్తుంది అనమాట. బోన్స్కి ఇంకా ఆస్టియోపోరోటిక్ పేషెంట్స్ ఉంటారు కదా, అంటే కొంతమందికి వీక్ బోన్స్ ఉంటాయి అన్నమాట. వీక్ బోన్స్ ఉన్న వాళ్ళకు ఈ మంచి కాల్షియం డయట్ కాబట్టి దిస్ విల్ ప్రొటెక్ట్ దెమ్ ఎ లాట్, రైట్? అట్లాగే ఇంకా మసిల్స్కి కూడా బాగా పనిచేస్తుంది ఇది, రైట్? సో అందుకని మిల్లెట్స్లో మనకు రైస్ కంటే ఎంత అడ్వాంటేజ్ చూడండి. ఇప్పుడు మీకు ఐరన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, మెగ్నీషియం లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఫైబరు ఎక్కువ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఈ మినరల్స్ అన్నింటిని మనం బయట కొంటే, ఇప్పుడు మనం వైటమిన్ టాబ్లెట్లు కొనుక్కుంటూ ఉంటారు కదా, మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం అనుకోండి, ఆయన కొన్ని వైటమిన్స్ రాస్తూ ఉంటాడు. దాంట్లో చూడండి వెనకాల వైపు, అంటే ఆ డిస్క్రిప్షన్లో చూస్తే మెగ్నీషియం ఇంత, ఐరన్ ఇంత, ఇంకా వైటమిన్ B1 ఇంత, B12 ఇంత, ఇట్లా ఇవన్నీ రాస్తుంటాయి దానిపైన. సో దట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ వాట్ యువర్ బాడీ రిక్వైర్స్ అనమాట. అట్లాంటిది మనకు న్యాచురల్గా దొరుకుతుంది అనుకోండి, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అస్ అండ్ దట్ ఈస్ కమింగ్ ఎట్ ఎ చీపర్ ప్రైస్ అండ్ దట్ ఈస్ హెల్దీ ఫర్ యువర్ లైఫ్, రైట్? సో ఇట్లా ఉంటాయి. ఇంకా కొంచెం చూపిస్తాను. ఇదిగో ఇప్పుడు మన కాల్షియం ఆల్రెడీ చెప్పేసిన. ఇప్పుడు వైటమిన్ అంటే B1, ఓకే, థైమిన్, ఓకే, థైమిన్, ఇంకో నయాసిన్, యాక్చువల్లీ B6 లాగా మనం చెప్పుకోవచ్చు. ఇది కొంత తక్కువగా ఉన్నాయి. కానీ అదే మనం ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, ఇది 0.02 ఉంటే 0.04 ఉంటే ఇదిగో ఇది 1.1 ఉంది, 1.5 ఉంది, 1.7 ఉంది. అంటే వైటమిన్ B1 ఇది అంటే ఇటు నరాల కోసం కూడా బాగా పనిచేస్తుంది. మనం B కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ అంటాం చూసినరా, అవి ఇవే అనమాట. ఇగో B3 కూడా చూసుకుంటాం. B3 కనుక చూసుకుంటే ఇగో 1.1, 1.3, 1.2 ఇది కూడా ఎక్కువ ఉంది. ఇక్కడనేమో 0.4 ఉంది. అంటే దీనికంటే ఒక 4 టైమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా B1 అయితే చెప్పనే అక్కడ ఆల్మోస్ట్ 10 టైమ్స్ 20 టైమ్స్ ఎక్కువ ఉంది. సో విచ్ ఈస్ వెరీ గుడ్. తర్వాత ఇది ఒకటి చూడండి, ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది గ్లైసిమిక్ ఇండెక్స్ విచ్ ఈస్ 70 ఫర్ రైస్, 55 ఫర్ ఫాక్స్ మిల్లెట్ అండ్ పోల్ మిల్లెట్కి 55, తర్వాత ఫింగర్ మిల్లెట్కి 50. ప్రజలారా, ఇది నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మనం అన్నం తింటాం కదా, అన్నం తిన్న తర్వాత వెంటనే షూటప్ అవుతుంది అనమాట షుగర్స్. ఎందుకు షూటప్ అవుతుంది అంటే, ఇప్పుడు 0 నుంచి 100 గ్లైసిమిక్ ఇండెక్స్ అట్లా మేనేజ్ చేసే నంబర్స్ ఉంటాయి అనమాట. అంటే ఏది తింటే ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అనేది కనుక చూస్తే ఇది 70 ఉంది రైస్, అంటే కొంత ఫాస్ట్గా పెరుగుతుంది. మిల్లెట్స్ అయితే 50 నుంచి 55 మధ్యలో ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ బిలో 55, ఎప్పుడైతే గ్లైసిమిక్ ఇండెక్స్ బిలో 55 ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో అన్నం తిన్న తర్వాత ఈ బ్లడ్లో షుగర్ పెరుగుతుందా, ఈ షుగర్ ఇప్పుడు మనం చెక్ చేసుకుంటాం కదా, ఎప్పుడైనా చెక్ చేసుకున్నప్పుడు చూడండి, మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కొంత ఏం చెప్తారు, మార్నింగ్ మీరు ఇప్పుడు ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చింది అనుకోండి, నేను ఏం చెప్తాను అంటే, మార్నింగ్ మీరు చెక్ చేసుకోండి, తినకంటే ముందు ఎంత ఉందో షుగర్ చెక్ చేసుకోండి అని చెప్తాం కదా మనం డయాబెటిక్ పేషెంట్స్కి. తిన్న తర్వాత అయితే ఒక 2 అవర్స్ తర్వాత ఎంత ఉంటుందో చూసుకోండి అని చెప్తాం మనం. అప్పుడు షుగర్ లెవెల్స్ బేస్డ్ ఆన్ దాట్, ఇప్పుడు వాళ్ళకు 200 లోపల ఉంటేనేమో, ఇంకా అంటే మీకు ఈజియెస్ట్ నెంబర్స్ కోసం చెప్తా ఉన్నాను, ఒక 200 కంటే తక్కువ ఉన్నది అనుకోండి, వాళ్ళకి ఏం డయాబెటీస్ లేదన్నట్టు. తిన్న తర్వాత ఇంకా ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టు. అదే తినకంటే ముందు ఆ షుగర్స్ కనుక మళ్ళీ ఇంకా ఒక 110 కంటే ఎక్కువ ఉన్నాయంటే మనం కొంత మానిటరింగ్లో పెడతా ఉంటాం వాళ్ళకి, రైట్? సో ఇంకా 126 అట్లా ఉందంటే ఇంక ఇది డయాబెటిక్ కేసే అనే టైప్లో మనం చేస్తూ ఉంటాం. ఇంకా దానికి కొంత ఇంకా మిగతా టెస్టులు ఉంటాయి, A1Cలు, B1Cలు, ఇంకా OGTTలు అని ఉంటాయి. మనం అవి తర్వాత చూద్దాం, అది అంతకు వెళ్ళట్లేదు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటే గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్కి ఏమో 70 ఉంది, మిల్లెట్స్కి ఏమో 50 నుంచి 55 ఉంది. 50 నుంచి 55 ఇస్ అబ్సల్యూట్లీ గుడ్. ఎందుకు అబ్సల్యూట్లీ గుడ్ అని చెప్తా ఉన్నాను అంటే,
మనకు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయింది బాడీకి ఒక ఈక్వల్ అమౌంట్స్లో డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. అది రైస్లో పెరిగిన దానికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కాదు, ఎందుకంటే దాన్ని సరిపోతుగా అందుకోదు. లెటస్ సే ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఇదొక పేజ్ ఇక్కడ చూస్తాను. లెట్ మీ సీ. ఎట్లా చెప్పాలి ఇది మీకు erase చేస్తాను. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ గైస్, జస్ట్ హోల్డ్ ఆన్ వన్ సెకండ్, రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఇదొక బార్ గ్రాఫ్ గీద్దాం. మనము రైస్ తిన్న తర్వాత గ్లైసిమిక్ ఇండెక్స్ 70 అనుకుందాం. 70 అయితే ఇప్పుడు ఇక్కడికి ఒక లెట్స్ సే మనకి ఈజీగా ఉండడానికి మన షుగర్ లెవెల్స్ ఒక 200 పోయింది అనుకుందాం. 200 పోయింది అనుకుంటే ఇన్సులిన్ దేనికి లెవెల్కి సరిపోతుంది అంటే ఒక 150 కాడికే సరిపోతుంది అనుకుందాం. ఇంత మట్టుకే ఇన్సులిన్ సరిపోయేంత ప్రొడ్యూస్ అవుతుంది. మరి పైన 50 ఏం చేస్తుంది అంటే పైన 50 ఎక్కువ షుగర్ ఉంటుంది చూసినా, ఇది బాడీని డ్యామేజ్ చేస్తుంది. దేనిపైన అంటే డయాబెటీస్ బేసికల్లీ లైక్ అబౌట్ ది బ్లడ్ వెజల్స్ అండ్ ద నర్వ్స్, రైట్. ఇవి రెండింటిని మేజర్ ఏరియాస్ అనమాట డ్యామేజ్. ఈ రెండు ఏరియాస్ని డ్యామేజ్ కాకుండా చూడాలంటే మనం ఈ 150 లోపల ఉండే పద్ధతులే చూసుకోవాలి. అంటే మీకు ఈజీ నంబర్ ఉండడానికి చెప్తా ఉన్నాను నేను. అయితే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ మిల్లెట్స్ ఉంటాయి చూసిండ్రా, ఇవి ఈ 150 దగ్గరికి తీసుకొచ్చి ఆపేస్తాయి మన షుగర్ లెవెల్ని. ఈ 150 దగ్గర నుంచి ఇట్లా మేనేజ్ చేసుకుంటా పోతూ ఉంటాయి. అదేంటంటే ఒక కంటిన్యూస్ ప్రొడక్షన్ ఉంటుంది. ఈ అంటే సేమ్ ఉంటాయి కదా, సేమ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఉన్నాయి అక్కడ కూడా. ఈ రైస్లో కానీ మీరు మిల్లెట్స్లో కానీ సేమ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఉన్నాయి. రైస్లోనేమో ఫాస్ట్గా రిలీజ్ చేసేసి బాడీని డ్యామేజ్ చేస్తాయి. మిల్లెట్స్లో స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది దాంతో ఏమైతే ఉంటుందంటే మన అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేది కరెక్ట్గా ఉంటుంది, బాడీకి సరిపోతుంది. అది దాంతో మనము షుగర్ వాళ్ళు బాగా కంట్రోల్ అవుతారు. దాంతో డయాబెటీస్ బాగా కంట్రోల్ అవుతుంది. వాళ్ళ డయట్లో కానీ వాళ్ళ వెయిట్ లాస్కి కానీ అన్నిటికీ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట ఇది, రైట్. ఎందుకంటే ఎక్కువ షుగర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది బాడీలో ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. అదే యావరేజ్ అమౌంట్ ఆఫ్ షుగర్స్ ఉన్నాయనుకోండి, దట్ ఈస్ వెరీ గుడ్ అండ్ దట్ విల్ బి ఆప్టిమల్లీ యూటిలైజ్డ్ బై యువర్ బాడీ. ఇంకా మీకు కూడా అది అన్ని విధాలుగా కూడా డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి కానీ వెయిట్ కంట్రోల్ చేయడానికి కానీ వీటన్నిటికీ కూడా మంచిగా పనిచేస్తారు అనమాట. అందుకని మిల్లెట్స్ హ్యాస్ ఎ గుడ్ రోల్ టు ప్లే, రైట్. ఇంకా కొన్ని చూపిస్తాను. యా, సో ఇక్కడ ఇప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ చెప్పిన కదా నేను ప్రజలారా. సో ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్, రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే డైజెషన్ దగ్గరకు వస్తే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ డైజెషనే ఉంటాయి. ఇంకా బ్లడ్ షుగర్ కంట్రోల్ మాత్రం ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇమ్యూనిటీ లెవెల్స్ మెగ్నీషియం తోటి ఇంపార్టెంట్. ఈ డైజెషన్ అన్నిటికీ కూడా మంచిగా ఉంటుంది. స్టామినా పెంచడానికి కారణం ఏంటంటే ఈ మెగ్నీషియమ్స్ ఇవన్నీ స్టామినాలు పెంచుతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే బోన్ని స్ట్రెంథెన్ చేస్తూ ఉంటాయి. నేను మీకు ఆల్రెడీ డయాబెటీస్ గురించి చెప్పినాను. ఇంకా మసిల్కి కూడా కొంచెం మంచిగా పనిచేస్తాను అనమాట ఇది. ఇంకా కొంచెం కిందికి వెళ్ళి చూస్తే మెడికల్గా కూడా ఇదే. సో రైస్ తోటి ఏమవుతుంది నేను మీకు ఆల్రెడీ చెప్పినాను కదా, ఇమ్మీడియట్గా రిలీజ్ చేస్తూ ఉంటాయి. మెడికల్ కండిషన్స్లో కొంచెం జనరల్ డయట్కి పోస్ట్ సర్జికల్ రికవరీ కొంత ఓకే ఉంటుంది. ఐబిఎస్కి కూడా పనిచేస్తుంది. ఇదైతే మాత్రం మిల్లెట్స్ మాత్రం డయాబెటీస్ వాళ్ళకు అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఎనీమియా అంటే రక్తహీనత తక్కువ ఉన్న వాళ్ళకు ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయో గ్లైసిమిక్ ఇండెక్స్ ప్రాపర్గా ఉండి రిలీజ్ అవుతూ ఉంటుందో అది హార్ట్కి కూడా చాలా మంచిది. దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ ద హార్ట్. చూడండి ఇక్కడ ఒబేసిటీ అంటే వెయిట్ లాస్కు తగ్గడానికి వీలవుతుంది ఈ లో గ్లైసిమిక్ ఇండెక్స్ వల్ల. మనకు హార్ట్కు మంచిది, ఇంకా తర్వాత మసిల్స్కి కూడా మంచిది అనమాట. ఇంకా సీలియాక్ డిసీజెస్ ఇవన్నిటి కూడా బాగా పనిచేస్తూ ఉంటాయి. తర్వాత ఇది యూజువల్గా ఎన్ని రోజులలో మనకు కంట్రోల్ అవుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మనకు అందరూ మీరు అంటే ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే A1C అంటాం, అంటే HbA1c అంటారు. HbA1c ఏమైతే ఉంటుందంటే ఒక 6.2 6.3 అంటే మనకి ఇండికేటర్స్ కొన్ని 6.4 వరకు కూడా చూపిస్తూ ఉంటాయి. మనకు ఒక్కొక్క ల్యాబ్లో కొంత రెఫరెన్స్ రేంజెస్ చిన్న మైనర్ చేంజెస్ ఉంటే ఉండవచ్చు. అయితే ఏంటంటే లెటర్స్ మనం 6.5 వేసుకుందాం యావరేజ్గా, లేకుంటే 6 వేసుకుందాం ఈజీగా ఉండడానికి 6 వేసుకుందాం మనం. ఒక 6 అంటే నార్మల్గా నాన్ డయాబెటిక్ పేషెంట్స్. ఇక మిగతా నాన్ డయాబెటిక్ అంటే బిట్వీన్ 5 and 6 మెయింటైన్ చేస్తూ ఉంటారు. లెట్స్ ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ 7 8 ఉందో అనుకుందాం. వాళ్ళకు ఒక 20% తగ్గితే, ఇప్పుడు 7 నుంచి 20% తగ్గితే వాళ్ళు కంప్లీట్ నాన్ డయాబెటిక్ జోన్లకు రారా అట్లా. సో దీనివల్ల బాగా తగ్గుతుంది. ఎంత టైం తీసుకుంటుంది అంటే లెట్స్ సే ఒక 1 month టైం స్పాన్లో ఇవి తగ్గడం మొదలు పెడతా ఉంటాయి. అంటే A1Cలో అంటే షుగర్ లెవెల్స్ తగ్గడం మొదలు పెడతా ఉంటాయి. ఇమ్యూనిటీ లెవెల్స్ ఏమో ఒక 2 weeks తర్వాత పెరుగుతూ ఉంటాయి. అట్లాగే రక్తము మనకు అంటే ఎనిమియా అంటే రక్తహీనత ఉంటుంది కదా, వాళ్ళకు రక్తం పెరుగుతూ ఉంటుంది. ఎంత పెరుగుతూ ఉంటుంది అంటే ఒక 1 month టైం స్పాన్ నుంచి అది పెరగడం మొదలవుతూ ఉంటుంది. సో అండ్ అట్లనే వెయిట్ లాస్ ఎంత టైం పడుతుంది అంటే ఒక 1 to 2 monthsలో మంచి వెయిట్ లాస్ కూడా మనం చూస్తూ ఉంటాం. యావరేజ్గా ఒక 1 pound per week తగ్గినా కూడా ఇంకా అట్లా తగ్గుతూ వస్తూ ఉంటాం. కాబట్టి ఒక
2-3 మంత్స్ టైమ్ స్పాన్‌లో మంచి వెయిట్ లాసే చూస్తాం మనం. సో, అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా, మిల్లెట్స్ ఇంకొకటి గూడా మీకు మిల్లెట్స్ మనకు రైస్ పండడానికి లెట్స్ సే ఎక్స్ అమౌంట్ ఆఫ్ వాటర్ కావాల్సుంటే దానికంటే చాలా తక్కువ వాటర్‌కే మిల్లెట్స్ పండుతది. సో, ఇది డ్రాట్ రెసిస్టెంట్ ప్రొడక్ట్ గూడా. అట్లాగే మనం పెస్టిసైడ్స్ వాడతాం. పెస్టిసైడ్స్ వాడితే దేనికోసం వాడుతున్నాం మనం పెస్టిసైడ్స్ అంటే ఇవి పురుగులు రాకుండా మనం కొడతా ఉంటాం కదా పొలాలల్లో. మిల్లెట్స్‌కి అది అవసరం ఉండదు. ఎందుకంటే దే న్యాచురల్లీ డూ గ్రో జస్ట్ సో లైక్ థట్. అంటే మంచిగా అవి మిల్లెట్స్‌కి ఇవి ఎక్కువ మన ఆర్గానిక్ అనమాట. ఇది ఆర్గానిక్‌గా కూడా పండుతా ఉంటది. అంటే చూడండి ఎన్ని లాభాలున్నాయి మనకు మిల్లెట్స్ తోటి. రైస్ తోటి మనంత లాభాలు లేవు. అంటే మనం తినడానికి టేస్టీగా ఉంటది. మంచిగా బిర్యానీ గిర్యానీ మంచిగా చేసుకొని తింటాం బాస్మతి రైస్ తోటి. ఇంగ సూపర్‌గుంటది. కానీ అదొక టేస్ట్ అనేది ఒకటే కాకుండా మనం మిగతా గనుక కొంత చూసుకుంటే మిల్లెట్స్‌లో గూడా మనకు దానికి టేస్ట్ తీసుకురావచ్చు. మిగతా ఇంగ్రీడియెంట్స్ అవి ఇవి వాడి తీసుకురావచ్చు. కానీ రైస్ అంత రాదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇదిచ్చిన అంటే మిల్లెట్స్ ఇచ్చినంత ఆరోగ్యము మరి రైస్ అయితే ఇవ్వదు. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్‌కి ఐ హైలీ రికమెండ్ గో ఫర్ మిల్లెట్ డయట్. ఓకే. దానివల్ల చాలా మంచిగా జరుగుతది. తర్వాత ఇంకొకటి చూస్తా ఉంటే ఇవాళ మనం గనుక ఎక్కడన్నా ఒక రోడ్ మీదకెళ్ళి అట్లా పోతా ఉంటే మనకు 100 టిఫిన్ సెంటర్‌లు కనిపిస్తా ఉంటాయి. ఈ 100 టిఫిన్ సెంటర్‌లు అన్నిట్లల్లా కూడా రైసు ఇట్లాంటివి ప్రొడక్ట్స్ తోటే ఎక్కువ యూజ్ చేస్తా ఉంటారు. డయాబెటిక్ పేషెంట్స్‌కి ఎక్కడైనా పోయి తిందామంటే కూడా ఇది ప్రాబ్లమాటిక్‌గానే ఉంటది. అదే మిల్లెట్స్ క్యాంటీన్‌లు, మిల్లెట్స్ ఫుడ్ అవుట్‌లెట్‌లు, మిల్లెట్స్ చైన్‌లలోకి పోయినరనుకోండి దట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే అది మీకు తక్కువ ధరకే అయిపోతా ఉంటది. చాలా ఈజీగా గూడా అయిపోతా ఉంటది గాబట్టి, మీరు డయాబెటిక్ పేషెంట్స్ అది ట్రై చేయండి అని జెప్తాను. ఇంగా గైనకాలజిస్ట్‌లు ఇంకెవరైనా ఉంటారు గదా! వాళ్ళు ఈ ప్రెగ్నెంట్ వుమన్‌కి గానీ, లేకుంటే అంటే ఎవరైనా రక్తం తక్కువున్న వుమన్ ఉంటారు గదా! వాళ్ళకి గానీ కొంత మిల్లెట్స్ రికమెండ్ చేయండి అని గూడా చెప్తూ ఉంటాను నేను. సో, ఐ థింక్ దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. ఇంకా కొంచెం కిందకేమన్నా మర్చిపోయినా చూస్తాను. యాహ్! సో, బోన్ హెల్త్ కోసం ఇవి ఇంప్రూవ్ అయితా ఉంటాయి. ఆ! ఇంకొకటేందంటే ఇది డ్యూరేషన్. యాక్చువల్లీ మనకు రైస్ అయితే ఒక 2 ఏళ్ల దాకా అట్లా మంచిగానే ఉంటదనమాట. కానీ మిల్లెట్స్ ఏందంటే ఒక 6 మంత్స్ నుంచి 12 మంత్సే ఉంటది. ఆ తర్వాత అది కొంత పాడయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి కాబట్టి, మనం ఆ డ్యూరేషన్‌లో వాడుకుంటే మంచిది. తర్వాత పిండి కలిపింది ఉంటది గదా! పిండి కలిపింది గానీ, ఏమైనా చేసిన ప్రోడక్ట్ ఉంటది గదా! మిల్లెట్స్‌ది మామూలుగా ఒక 3, 4 డేస్ ఉండొచ్చు. ఇంక రైస్ అయితే ఒక 5, 6 డేస్ వరకు కూడా మంచి ఫ్రిడ్జ్‌లో పెడితే, మంచి ఫ్రిడ్జ్ అయితే మంచిగా పనిచేస్తే అది బానే ఉంటది. సో, దిస్ ఈస్ వన్ అదర్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్. ఆహ్, యాహ్! ఇంకా పొటెన్షియల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే యాస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ షుగర్ వల్ల ష సారీ రైస్ వల్ల షుగర్ బాగా పెరుగుతది. అది కొంత డయాబెటిక్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. అది వీటి వల్ల కొంచెం మంచిగానే ఉంటదనమాట. ఇవన్నీ స్ట్రెయిన్ కాకుండా ఉంటాయనమాట. అయితే ఇంకొకటేందంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ మన ఈ ఫింగర్ మిల్లెట్స్ ఇది పనిచేయవు ఇది. ఎందుకంటే దీంట్లో కాల్షియం కొంచెం ఎక్కువుంటది. ఇది కాల్షియం స్టోన్స్ తయారు చేసే అవకాశాలు ఉంటది కాబట్టి ఇది కొంత చూడాల్సిన అవసరం ఉంటది. బట్ అదర్‌వైజ్ మోస్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఓకే. మిగతా అన్నీ కూడా మంచిగా పనిచేస్తాయి. సో ప్రజలారా వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఈస్ ఇదొకసారి చూడండి మిల్లెట్స్ మీద మీకు మంచి అవగాహన వస్తా ఉంటది. మనకు ఆరోగ్యం కూడా బాగుపడతా ఉంటది. మన డయట్ ఎవ్రీడే మనం మిల్లెట్స్ తినకపోయినా ఒక 2 డేస్ పర్ వీక్ అట్లా తినే ఆలోచన చేయండి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ ఆల్ అండ్ ఇన్ ద లాంగ్ రన్ దిస్ ఈస్ గోయింగ్ టు లీడ్ ఏ గుడ్ హెల్తీ డయట్ రైట్. సో ఈ వీడియో ఇక్కడ ఆపేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.